తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. అయితే నియామక ప్రక్రియలో న్యాయబద్ధంగా జరగకుండా చేతివాటం చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే మోమిన్పేట్ మండలం ఎంకెంపల్లి గ్రామానికి చెందిన కావలి మాధవి ప్రీ ప్రైమరీ అవుట్సోర్సింగ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన విద్యార్థులకు సంబంధించిన ధృవపత్రాలను దరఖాస్తులతో పాటు సమర్పించినట్టు తెలిపారు. అయితే ఎంపిక ప్రక్రియలో తనకంటే తక్కువ మార్కులు సాధించిన మరో అభ్యర్థికి పోస్టు కేటాయించారని మాధవి ఆరోపించారు. అధికారుల ఆదేశం ప్రకారం దరఖాస్తులో తాను సమర్పించిన అన్ని అర్హత ధృవపత్రాలు ఫైల్లో కనిపించకుండా పోయాయని మాధవి ఆరోపించారు. వాటిని తొలగించి తనను అర్హత లేని అభ్యర్థిగా చూపించే ప్రయత్నం జరిగిందని వాపోయారు. తనకంటే తక్కువ మార్కులు ఉన్న అభ్యర్థికి అవకాశం ఇచ్చినప్పుడు తనకు ఎందుకు పోస్టు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయమై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్న మాధవి సంబంధిత అధికారులను నిలదీశారు. తన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలన్నారు. దరఖాస్తును తిరిగి పరిశీలించే క్రమంలో ఆమెకు సంబంధించిన కొన్ని ధృవపత్రాలు లభించడంతో అసలు అవి ఫైల్ నుంచి ఎలా తొలగించబడ్డాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక అభ్యర్థి దరఖాస్తులు సమర్పించిన ధృవపత్రాలు ఫైల్లో లేకపోవడం, అనంతరం పరిశీలనలో అవే పత్రాలు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ఎవరు బాధ్యత వహించారో అనే విషయాన్ని తెలియాల్సి ఉంది. సర్టిఫికెట్లను ఎవరు పరిశీలించారని, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, మండల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్కో పోస్టుకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో, అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఎంపికకు ఏ నిబంధనలు పాటించాలనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. నేను వెనకపల్లి మా ఊర్లో ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లికేషన్ పడ్డందున ఇంటర్ బేస్లో ఇస్తామన్నందుకు నేను ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లై చేసుకున్నా. ఇచ్చిన టైంలోనే అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన. కానీ ఇప్పుడు నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేరు. హైయెస్ట్ మార్క్స్ ఉన్నా నాకు ఎందుకు రాలేదు అని నేను ఇక్కడ డిఈఓ సార్ దగ్గర అడిగితే సార్ ఏమన్నారు అంటే రెసిడెన్స్ లేనందున మీకు రిజెక్ట్ అయిందని చెప్పారు. సో నేను ఖచ్చితంగా ఇచ్చినాను సార్ అని చెప్పడం ద్వారా సార్ నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను వచ్చినప్పుడు వెరిఫికేషన్లో నా సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తే అందులో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇంటర్ మెమో అవి మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ చెత్త దాంట్లో కనిపించినాయి. సో దీన్ని బట్టి సార్ నాకు ఏమని న్యాయం చేస్తామన్నారంటే నేను దీనిపైన యాక్షన్ తీసుకొని మీకు 2-3 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు. ఈ అమ్మాయి మాధవి మన ఇన్స్ట్రక్టర్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గురించి అప్లై చేశారని చెప్పేసి చెప్పారు. కొన్ని డాక్యుమెంట్స్ తర్వాత తెచ్చేసి ఇచ్చారని చెప్పేసి ఈమెయిల్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ఫామ్స్ అదే బయోడేటాకు ఎన్క్లోజ్ చేయకుండా వేరే లూజ్ పేపర్స్లను పెట్టేశారు. తర్వాత వీళ్ళు నోటీసులను తీసుకొచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి దాని గురించి మేము మా సబార్డినేట్స్ డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఓన్లీ 6 పోస్ట్ మేము 5 పోస్ట్ 3 పోస్ట్ చేసి 1 కట్ చేసి మేము 3 ఇన్స్ట్రక్టర్స్ అండ్ 5 ఆయాస్ అపాయింట్ చేశారు. దాంట్లో ఈ ఎంకెపల్లి దీని ప్రాబ్లము ఇప్పుడు మా నోటీస్లో వచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.